ప్రపంచం తెరపైన కనిపించేది కాదు, తెర వెనక ఉండేది అని కానీ వాడికి చెప్తే ఎన్ని మంచి విషయాలు నేర్చుకుంటాడు, తల్లిదండ్రులకి ఎంత కృతజ్ఞత తెలుపుకుంటాడు. అందుకే మన చాణక్యుడు ఒక ప్రిన్సిపల్ చెప్తారండి, ఫస్ట్ 5 years పిల్లల్ని గారాబంగా పెంచాలట. గారాబంగా పెంచాలి అంటే ప్రేమతో పెంచాలి. ప్రేమ ఎప్పుడు ఉంటుందండి, కానీ ఫస్ట్ 5 years యూ కెన్ బీ అ బిట్ లీనియంట్. ఓకే. దాని తర్వాత 10 years యూ హ్యావ్ టు మేక్ దెమ్ డిసిప్లిన్డ్. అంటే కర్రతోటి కొట్టమని కాదండి, డిసిప్లిన్డ్గా జీవనం. ఇది రైట్ అంటే రైట్, ఇది రాంగ్ అంటే రాంగ్. ఇలా చెయ్యాలి నాన్న, ఇది ధర్మము కేవలం చెప్పటమే కాదు, తల్లిదండ్రులు స్వతహాగా ఆచరించి చూపించాలి. మాకు తల్లిదండ్రులు ఒకసారి వచ్చి చెప్పారండి, మా పిల్లలు చాలా ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు ప్రభుజీ, అందుకోసం మేమే ఇంట్లో నుంచి ఫోన్లు తీసేసాం, మేము కూడా స్మార్ట్ ఫోన్లు ఆపేసాం, మేము కూడా నోకియా మొబైల్స్కి వచ్చేసాము, ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే బ్రహ్మాండంగా ఉంది, ఫోనే లేకపోతే వాడు ఏం యూజ్ చేస్తాడు ప్రభుజీ, వాడి కోసం మేము ఆ సాక్రిఫైస్ చేసాము అని అన్నారు. అలా తల్లిదండ్రులు ప్రవచనం చెప్పటమే కాదండి, జస్ట్ ఏదో లెక్చర్ ఇచ్చి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పటం కాదండి, యూ హ్యావ్ టు లివ్ వాట్ యు ఆర్ సేయింగ్. అప్పుడు పిల్లలు కూడా ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు నెక్స్ట్ 10 years. దాని తర్వాత ప్రాప్తవత్ షోడశే వర్షే 16 సంవత్సరాలు వచ్చాక పిల్లల్ని మన ఫ్రెండ్స్గా చూడాలంట చాణక్యుడు చెప్తారు.